ఫ్రెండ్స్ నిన్న రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ 'రాజు వెడ్స్ రాంబాయ్'. మరి ఈ మూవీ ఎలా ఉంది? అసలు సినిమాలో విషయం ఉందా? హిట్ కొట్టిందా లేదా? ఇప్పుడు ఈ రివ్యూలో చూసుకుందాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఈ కథ 2010లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకున్నారు. హీరో రాజు ఊరిలో బ్యాండ్ కొట్టుకుంటూ జీవించే ఒక మామూలు కుర్రాడు. హీరోయిన్ రాంబాయ్ ఊరి కంపౌండర్ కూతురు. వీళ్ళిద్దరూ లవ్‌లో పడతారు. కానీ రాంబాయ్ వాళ్ళ నాన్న చైతు జొన్నలగడ్డకి మాత్రం తన కూతురుని ఒక గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరికగా ఉంటుంది. మరి రాజు, రాంబాయ్ లవ్ గెలిచిందా? వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడా? అసలు ఈ కథలో జరిగిన ఆ షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ మేజర్ ప్లస్ పాయింట్ అంటే న్యాచురాలిటీ. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌ని చాలా బాగా చూపించారు. హీరో అఖిల్, హీరోయిన్ తేజస్విని కొత్త వాళ్ళైనా చాలా న్యాచురల్‌గా యాక్ట్ చేశారు. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గురించి. సాంగ్స్ మరియు బీజిఎం ఎమోషనల్ సీన్స్‌కి ప్రాణం పోశాయి. క్లైమాక్స్ మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. బట్ ఇట్ మేక్స్ ఎన్ ఇంపాక్ట్. ఇంకా నెగెటివ్ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. లవ్ స్టోరీలో ఫ్రెష్‌నెస్ పెద్దగా ఏమి ఉండదు. రెగ్యులర్ చూసే సీన్స్ లాగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్‌లో కూడా స్క్రీన్ ప్లే కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసం డైరెక్టర్ స్టోరీని డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. కొన్ని చోట్ల రైటింగ్ ఇంకాస్త స్ట్రాంగ్‌గా ఉండాల్సింది. ఫైనల్ వర్డిక్ట్ 'రాజు వెడ్స్ రాంబాయ్' ఒక రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కి బోర్ కొట్టి ఒక రియలిస్టిక్ డ్రామా చూడాలనుకుంటే వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. సో, నా రేటింగ్ 2.5/5. థాంక్ యూ.